ఈవినింగ్ 4:00 నుంచి 11:00 వరకు ఇక్కడ ఈ గ్రౌండ్స్ అయితే బుక్ చేసేసారు. అయితే ఇంకొంచెం సేపట్లోనే ఈవెంట్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే రావడం కూడా స్టార్ట్ చేశారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బాలయ్య ఈవెంట్ కి అటెండ్ అవ్వడానికి ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో అని. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చారా ఈవెంట్ కోసం? అవునండి. ఓకే, బాలయ్యకి ఎప్పటి నుంచి ఫ్యాన్స్ మీరు? చిన్నప్పటి నుంచి. ఎవరెవరు వచ్చారు? అంటే ఎంత మంది వచ్చారు మీరు? మేము ఒక 10 మెంబర్స్ వచ్చాం. 10 మెంబర్స్ వచ్చారు. మొత్తం గోల చేయడానికి రెడీయా? మరి ఈవెంట్ అంటే గోలే కదండి ఉండేది. బాలయ్య బాబు ఫ్యాన్స్ అంటే గోల ఉంటుంది. ఓకే, ఎలా ఐ మీన్ ఏం అరుస్తారు బాలయ్యని చూడగానే? బాలయ్యని చూస్తే ఒకటే స్లోగన్, జై బాలయ్య. ఓకే, ఏమైనా డైలాగ్ చెప్తారా? డైలాగ్స్ అన్ని రావండి. ఉంటదా? వి ఆర్ నాట్ ద సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. థాంక్యూ అండి, థాంక్యూ. ఏదైనా డైలాగ్ చెప్పగలరా? బాలయ్య ఎవడైనా అడ్డు వచ్చినా, బాలయ్య కాడు ఎవడ వచ్చినా తొక్కి పారేస్తారు. ఎవరు తొక్కి పారదు. ఎవడంటే ట్రోల్ చేసేవాడైనా ఎవడైనా సరే తొక్కి పారేస్తారు. ఓకే, అక్కడ నెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా 1000 కోట్లు పాన్ ఇండియా చిత్రం కాబట్టి 1000 కోట్లు సాధిస్తుంది, కలెక్షన్స్ వస్తాయి. సో బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ తాలూకా మల్కీపురం మండలం దిండి గ్రామ సర్పంచ్. సర్పంచ్ పిన్ కూడా ఏమైనా ఉందండి? మల్కీపురం మండలం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఈవెంట్ కి ఎంత మంది వచ్చారండి? మేము వచ్చింది 15 మంది వచ్చాం. అక్కడి నుంచి. ఎప్పటి నుంచి మీరు బాలయ్యకి ఫ్యాన్? నేను 83 నుంచి. నందమూరి ఎన్టీఆర్ తర్వాత బాలయ్య. ఓకే ఓకే. ఎందుకని అంత ఇష్టం? ఫస్ట్ చూసిన మూవీ ఏంటి బాలయ్య గారు? ఫస్ట్ సినిమా చూడలేని సినిమా అంటూ లేదు. తాతమ్మ కళ కాడి నుంచి ప్రతి సినిమా, ఒకవేళ మేము పుట్టక ముందు మర్చిపోయిన సినిమాలు కూడా మళ్ళీ రిపీట్ చేసి సినిమాలు చూసాం. అలాగే అన్న ఎన్టీఆర్ గారిది 323 సినిమాల్లో 318 సినిమాలు చూసాం. అవి ఆ ప్రింట్లు కూడా రెడీ చేసి ఉంచాం దానికి. అంత గొప్ప ఫ్యాన్ మీరైతే. అది అందుకోసమేనా అఖండ 2 కి అఖండ 1 గెటప్ లో వచ్చినట్టు కనిపిస్తున్నారు? అది ఎప్పుడు సినిమా బాలయ్య సినిమాకి ఇదే గెటప్ లో ఉంటాం. ఓకే ఓకే. అది బాలయ్య ఏ గెటప్ లో ఉంటే ఆ గెటప్ లో ఉంటాం. దానికి సందేశం లేదు. ఓకే, మరి హీరోయిన్ వాళ్ళు లేడీస్ ఉంటారు అలాగా. ఓకే ఓకే. ఏదైనా డైలాగ్ చెప్పగలరా బాలయ్య గారు? బాలయ్య గురించి అది మన ఓబుల్ రెడ్డి పొద్దుటూరు. అయితే ఈయన లెజెండ్ సినిమా ప్రపంచంలో ఏ సినిమా ఆడలేని విధంగా 1100 రోజులు ఏకధీటుగా ఆడిన ఏకైక హీరో మా ఓబుల్ రెడ్డి, మన బాలయ్య సినిమాని. ఆయన థియేటర్, సొంత థియేటర్. అక్కడి నుంచి కడప జిల్లా అర్చనా థియేటర్ లో. నా పేరు ఓబుల్ రెడ్డి. ప్రొద్దుటూరులో లెజెండ్ అనే సినిమాను 1116 రోజులు ఆడి ఒక చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు. దీనికి ముఖ్య కారకులు నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా దీనికి మాకు తోడ్పాటుగా ఉండి ఈ సహకారాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రదర్శించడానికి బాలయ్య గారు మరియు బోయపాటి గారు వారి సహకారంతో మేము ఆ చిత్రాన్ని కడప జిల్లాలో ప్రొద్దుటూరు అర్చనా థియేటర్ లో ఆడిచ్చాము. దీనికి నందమూరి ఫ్యాన్స్ వాళ్ళంతా తో పాటు మొత్తం రాయలసీమలో మాకు ముఖ్యంగా అనంతపురం జగనన్న గారి సహకారంతో మరియు హైదరాబాద్ లో మిగతా వాళ్ళందరి సహకారంతో ఆ చిత్రాన్ని మేము ఒక రికార్డు స్థాయిలో ఆడినాము. తర్వాత అలాగనే బాలయ్య గారి సినిమాలు 99 సినిమాలు 99 రూపాయలకే కంటిన్యూ ఒకసారి పాస్ ఇష్యూ చేస్తే ఆ 99 సినిమాలు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేసి చాలా విజయవంతంగా చేశాము. దాంతో పాటు పెద్ద ఆయన నందమూరి రామారావు గారి సినిమాలు 365 రోజులు రోజుకు ఒక చిత్రం చొప్పున ప్రదర్శించాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. ఆయనకు భారత రత్న రావాలని మనస్ఫూర్తిగా తెలుగువారి, ప్రపంచంలో ఉండే తెలుగువారే అందరి తరపున మేము కోరుకుంటున్నాము. చూస్తుంటే చాలా డై హార్ట్ ఫ్యాన్స్, తరతరాలకి ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. సో మీరు చెప్పండి, ఏ సినిమా చూసి మీరు ఫ్యాన్ అయిపోయారు? ఆ తర్వాత ఏదైనా డైలాగ్ కూడా చెప్పండి. డైలాగ్ ఏం లేదు, మేము మనస్ఫూర్తిగా మామూలుగా ఫస్ట్ సినీ ప్రేక్షక మా కుటుంబంలో మా నాన్నగారు కోనేటి నరసింహారెడ్డి థియేటర్ యజమానిగా, మా బంధువులు మా మామగారు, మేమంతా సినిమా వ్యాపారంలో గత 40 ఏళ్ళుగా ఉన్నాము. నా మొదటి చిత్రము మా నాన్నగారితో పాటు పోయినప్పుడు బెబ్బులిపులి సినిమాను, అప్పట్లో ఇప్పుడు క్యూబులు ఇవన్నీ వచ్చాయి, అప్పుడు బాక్స్ వస్తున్నాయి. ఆ బాక్స్ వచ్చినప్పుడు ముందుగానే వస్తాయి మాకు.
అది రాత్రిపూట వేసుకొని మేము సగం సినిమా చూసే అలవాటు ఉన్నది. ఆ బెబ్బులి సినిమా టైంలోనే నేను మా నాన్నగారితో పాటు ఆ సినిమాను చూశాను. ఆ రోజు నుంచి కూడా నందమూరి రామారావు గారన్న సినిమా పరిశ్రమకు రెండు కళ్ళు, నాగేశ్వరరావు గారు, రామారావు. అందులో రామారావు గారి విభిన్న పాత్ర వల్ల మేము ఆయనకు ఆకర్షితులమయ్యి అన్ని సినిమాలతో పాటు వీళ్ళు ప్రత్యేకంగా వీరిపైన అభిమానం పెంచుకుంటూ చేసుకుంటూ వచ్చాము. తర్వాత కాలంలో కూడా అందరి హీరోల సినిమాలు చూస్తా. అందులో ప్రత్యేకించి ఒక నట విశ్వరూపంగా ఏదైనా చేయాలనే జయాలు అపజయాలు ఉన్నా కూడా బాలకృష్ణ గారి సినిమాలలో చాలా వరకు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మిగతా హీరోల సినిమా వచ్చినా కూడా మేము వ్యాపార పరంగా మాకు వచ్చి వచ్చినట్లుగా నందమూరి సినిమాలో ఆ చార్ట్ మేము ఆడినాము. సమర్శమాటి కూడా మా థియేటర్ 200 రోజులు ప్రదర్శించింది, సింహాద్రి 200 రోజులు ప్రదర్శించింది. ఆ విధంగా మాకు అవకాశం వచ్చింది. అఖండ చిత్రము ప్రతి ఒక్కరూ చూడాలనే ఉద్దేశంతో మామూలుగా వ్యాపార రీత్యా సినిమా మేము తీసుకున్నా కూడా మా ఊర్లో ప్రదర్శించినా కూడా ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో సహా ముసలిళ్ళ వరకు వాళ్ళకి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి పృథ్వీలో మాత్రం ఈ సినిమాను ఖచ్చితంగా చూపిస్తాము. అది ఎన్ని రోజులైనా కానీ మనస్ఫూర్తిగా అందరికి చూపించే ప్రయత్నం మేము చేస్తాము. నమస్తే. చెప్పండి, డైలాగ్ చెప్పకుండా యాక్షన్ చేయకుండా. అవన్నీ మా బాలయ్య చూడు, గారి ఒకవైపే చూడకు, రెండో వైపు చూడకు, మాడిపోతావు, మస్ అయిపోతావు. నా పేరు పూర్ణ అండి, నేను ఉండేది ముసాపేట అండి. యాక్చువల్ నేను 2004లో నేను 10th నాది. ఆ టైంలో లక్ష్మీ నరసింహ అనేది 12 సార్లు చూడడం జరిగింది పలాస థియేటర్లో. 12 సార్లు చూసిన అప్పుడులో 10 రూపీస్ 3 రూపీస్ టికెట్ లో చూడడం జరిగింది. అంటే 3 తరాల యుగ పురుషుడు నందమూరి బాలయ్య బాబు. మా నాన్న, నేను, నా పిల్లలు వచ్చినా కూడా జై బాలయ్య అనే స్థితికి వచ్చాడు బాలయ్య. కొంతమంది ఏజ్ పెరిగే కొద్దీ అలుపు వస్తుందేమో, ఏజ్ పెరిగే కొద్దీ మా బాలయ్య బాబుకి ఊపు వస్తుంది. బాలయ్య fans కి కూడా. ఎస్, జై బాలయ్య, జై జై బాలయ్య. థ్యాంక్ యూ అండి.